ఇప్పుడు మళ్ళీ తిరిగి వచ్చి భద్రతా వైఫల్యం అంటే అది వీళ్ళేమో వందల కొద్ది జనాలేమో సమీకరించుకున్నారు. అది డబ్బులు నుంచి తెప్పించుకున్నారో, ఒరిజినల్గా వచ్చారో, బయట నుంచి వచ్చారో, ఏ నియోజకవర్గాల నుంచి వచ్చారో నెక్స్ట్ ఇష్యూ. కానీ జనాలు అయితే కొంతమంది వచ్చి లిటరల్లీ తోసుకుంటూ ముందుకు వచ్చారు. అసలు నాకు ఇప్పటికీ అర్థం కాదండి. అంటే ఒక హెలీప్యాడ్ దగ్గరికి మనం ఎంతమంది, ఈ ఫోటో ఒకసారి చూస్తే కనబట్టలేదా? నేను మీకు పంపిస్తానులేండి ఈ ఫోటో. ఇది హెలీప్యాడ్ దగ్గర మనుషులు ఉండే పరిస్థితి, చాపర్ దగ్గర. ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఇవన్నీ డాట్స్ అన్ని కనెక్ట్ చేస్తే కంపల్సరీ చాపర్లో వన్ సైడ్ రావడానికి సిద్ధపడే వచ్చాడు. మేము అందుకేనండి 1100 మందిని పెట్టాము. 1100 మందిని పెట్టడం జరిగింది. వాళ్ళు వాట్సాప్స్లో మెసేజ్లు పెట్టుకుంటుంటే ముందు రోజు ఎస్పీ అప్పీల్ చేయడం జరిగింది. అప్పీల్ చేసాం. ఏమంటే మేము ఎక్కడా కూడా ఎవరిని హౌస్ అరెస్టులు చేయలేదండి, నిర్బంధించలేదండి. వాళ్ళు స్వచ్ఛందంగా వస్తారా లేదా తర్వాత విషయం పక్కన పెడితే వాళ్ళు పూలప్ చేసుకున్నా కూడా కొంచెం జాగ్రత్తగా మెయింటైన్ చేయండి. అక్కడ వచ్చేది మీ నాయకుడు, రేపొద్దున ఏదైనా శాంతి భద్రతకు విఘాతం కలిగించవచ్చు అని చాలా క్లియర్గా ఎస్పీ గారు అప్పీల్ పెట్టారు. ముందు రోజు మీడియాలో మాట్లాడారు, ఆ నాయకుల్ని పిలిపించి మాట్లాడారు. అక్కడ బ్యారికేడ్స్ కూడా బాగాలేవని చెప్పింది ఆవిడ. 14 minutes అండి. ఎస్ క్లియర్. నాకు ఒక్కటే, అన్ని పక్కన పెట్టండి, టైమింగ్ అవన్నీ కాదు. విఐపిని తీసుకెళ్ళడానికి పనికిరాని చాపరు పైలట్ ఎలా తీసుకెళ్ళిపోయి అక్కడ ల్యాండ్ చేశాడు? ఒకసారి ఆలోచించండి. దీని మీద కూడా సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నాం.